అన్నయ్య గారు చిన్న అభిప్రాయం అన్నయ్య గారు. ఏం లేదు అన్నయ్య గారు, గత ఏడంతా కూడా వరదలోనే సరిపోయింది. ఏడు ఎలా ఉంది, బేరాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, మంగళవారం అంటున్నారు కదా. ఈ వరదల ఎఫెక్ట్ తో సరిపోయింది. గతంలో చాలా మంది ఏంటంటే ఈ ఆస్తులు కోల్పోయి సర్వం కోల్పోయి ఇక్కడ అంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. ఈసారి ఎలా ఉంది? ఈసారి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్. ఇవాళ మంగళవారం అని కొద్దిగా డల్ ఉంది. ఈవినింగ్ బాగా రిజల్ట్ కనబడచ్చు. ఈవినింగ్ సుమారు ఎంత పెట్టుబడి పెట్టుంటారు వీటిలన్నిటి మీద కలిపి? సుమారు పర్లేదా? కస్టమర్లు వస్తున్నారా? అసలు ఆ కస్టమర్లు వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు. మంగళవారం అంటున్నారు, రేపు వస్తామంటున్నారు. ఏదైతే ప్రకృతికి హాని లేకోకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకులు మట్టి బొమ్మలు చేస్తున్నారు, మరి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? రెస్పాన్స్ మట్టి వినాయకుడికి ముందు ప్రాధాన్యత ఇస్తారు, మట్టి వినాయకుడే తీసుకుంటారు. కాకపోతే ఇవాళ మంగళవారం అని కొద్దిగా డల్గా ఉంది. ఈవినింగ్ మాత్రం బాగుంటుంది. అన్న ఎలా ఉంటుంది మరి? నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అటుపక్క దసరా కూడా త్వరలోనే. మరి ఇటుపక్క 9 రోజుల పండుగ, 15 రోజులు కూడా చేసేవాళ్ళు ఉంటారు ఈ వినాయకుడికి సంబంధించి. ఎలా ఉంది విజయవాడలో? పెద్ద ఎత్తున ఎలా ఉంది అసలు? విజయవాడలో బాగా జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం కూల్గా ఉంది. కూల్గా ఉండటం వల్ల బిజినెస్ బాగానే ఉంటుంది. వర్షం పడకుండా ఉంటే ఇంకా హ్యాపీ. అన్న పెద్ద బొమ్మల వాళ్ళకి ఎంత పెట్టుబడులు అవుతాయి సుమారు? ఈ 4 రోజులు హడావుడి ఉంటుంది కదా ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే, మరి ఎంత సుమారు లాభాలు ఉంటాయి అంటారు? పర్లేదు ఈసారి బిజినెస్ ఉంటే లాభాలు ఉంటాయండి. బిజినెస్ ఉండాలి. పోయిన సంవత్సరం బాగా నష్టాలు. పోయిన సంవత్సరం 25,000 కోల్పోయా నష్టం. పెట్టుబడి పెట్టి కూడా నేను ఎదురు పెట్టుబడి పెట్టుకున్నా కిరాయికి. మేము నున్న నుంచి రావాలి. నున్న నుంచి ఇక్కడికి వస్తాకి 4,000 కిరాయి తీసుకున్నాడు. అంటే ఆ గన్నవరం మించి రావాల్సి వచ్చింది. ఈ వరదల లేదు కదా, అందుకని 4,000 అయింది కిరాయి రావడానికి పోవడానికి. వినాయక చవితి వరదల ఎఫెక్ట్ ఏమి లేదంటారా? ఈ సంవత్సరం పర్లేదండి, వరదల ఎఫెక్ట్ ఏమి లేదు. గతంలో చూసుకుంటే బుడమేరు పుడవడం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అయ్యారు. ఫెస్టివల్ కూడా ఇదే పోయింది. ఇప్పుడు చాలా సరదాగా చేసుకుంటున్నారు. ఈ పండుగ చాలా జాగ్రత్త చేసుకుంటారు. ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఏమైనా ఉన్నాయా ఈ సరౌండింగ్స్ లో? ఎలా ఉంది? విజయవాడలో సంబరాలు వేరుగా ఉంటాయి కదా మొదటి నుంచి. ఉన్నాయండి, బాగానే ఉంది, బాగానే చేస్తున్నాం. హైదరాబాద్ లో మనం చూసుంటాము ఆల్రెడీ పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా బాగానే ఉన్నాయండి, విజయవాడ కూడా బాగానే ఉంది. పర్లేదు. వరదల్లో ఉన్నారు కాబట్టి విజయవాడ వాసులు పండగ అంతా కూడా వరదల్లోనే గడిచిపోయింది. బేరాలు స్టార్ట్ అయినాయా? ఇప్పుడు అయినాయండి. సుమారు ఎన్ని బొమ్మలు అమ్ముంటారు? ఇప్పుడు మేము బొమ్మలు కాదండి, మేము ఇంటికి అక్కడ అడగండి.